Hello everyone, good evening. So today we are going to learn about personal grooming for teenagers. So why this topic is especially for teenagers means, see, ఎప్పుడైతే చిన్న పిల్లలుగా ఉంటారో వాళ్ళకి ఏ అలవాట్లు అయితే ఉంటాయో అవే అలవాట్లు పెద్ద అయిన తర్వాత కూడా అలాగే ఉంటాయి. సో కాబట్టి పర్సనల్ గ్రూమింగ్ గురించి మనము ఈరోజు టీనేజర్స్కి ఎలా ఉండాలి ఏంటి అనేది. సో కొంతమంది పిల్లలకి పేరెంట్స్ చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలకి చెప్పని వాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి దేర్ టీనేజర్స్లో అనమాట. సో ఇక్కడ ఏదైతే వాళ్ళకి హెల్త్కి సంబంధించిన విషయాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం వీళ్ళకు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ పర్సనల్ గ్రూమింగ్లో స్టూడెంట్స్కి మనము చెప్తాము. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తే కన్నా, సో వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పర్సనల్ గ్రూమింగ్, అసలు పర్సనల్ గ్రూమింగ్ అంటే ఎందుకు, ఏంటి అసలు దానికి ఉపయోగం ఏంటి అనేది ఒకసారి చూస్తే కన్నా, సో వై ఈజ్ గ్రూమింగ్ ఇంపార్టెంట్, సో సో దానివల్ల ఏంటి అసలు అనేది. తర్వాత బిల్డ్స్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అనమాట ఉంటుంది. అలాగే క్రియేట్స్ ఏ పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది అనమాట. అలాగే ప్రమోట్స్ హైజీన్ అండ్ హెల్త్ అనమాట. సో ఇంపార్టెన్స్ ఎందుకంటేనా, ఒక పని చేసేటప్పుడు ఒక హోంవర్క్ చేయాలన్నా, ఒక లెసన్ నేర్చుకోవాలన్నా, ఒక ఎగ్జామ్ రాయాలన్నా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట స్టూడెంట్స్లో. అలాగే క్రియేటివిటీ కూడా వస్తుంది అనమాట. సో వాళ్ళకి సరిగా జుట్టు సరిగా లేకపోయినా, లేకపోతే కళ్ళల్లో ఏదైనా నలుసు పడినా, లేకపోతే షర్ట్ సరిగా లేకపోయినా, లేకపోతే చెప్పులు సరిగా లేకపోయినా, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకు డిస్టర్బెన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి వాళ్ళకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటేనే మైండ్ ప్రశాంతంగా ఆలోచించి వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ హైజీన్గా ఉండడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందన్నమాట ఈ పర్సనల్ గ్రూమింగ్ అనేది. సో ఇప్పుడు పర్సనల్ గ్రూమింగ్ ఇంకా ఫర్దర్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. సో డైలీ హైజీన్ రొటీన్ అనమాట. సో మనం పిల్లలకి చాలా మందికి టీత్ ఎలా బ్రష్ చేసుకోవాలనేది తెలియదు అనమాట. సో వాళ్ళకి మన పేరెంట్స్ కానీ పెద్దలు ఎవరైనా కూడా గార్డియన్స్ ఉంటేనే వాళ్ళకు చెప్పడం చేయించడం అనేది చేయాలన్నమాట. సో పళ్ళు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే పళ్ళ మధ్యలో సందులు కానీ ఏమన్నా ఏర్పడ్డాయనుకోండి, తినేటప్పుడు అక్కడ ఇరుక్కుపోయేసి అక్కడ పిల్లలు వచ్చేసి ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి బ్రష్ అనేది బాగా నీట్గా చేయాలి, పళ్ళని సంరక్షించుకోవాలి. సో నెక్స్ట్ బాతింగ్ రెగ్యులర్లీ అనమాట. రోజు స్నానం చేయాలి. స్నానం చేయకపోతే అయినా ఇట్లా నవ్వ పుట్టడం కానీ, లేకపోతే ఇచ్చింగ్ కానీ ఇలాంటివి అవుతూ ఉంటాయి అనమాట. సో అక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ డియోడ్రెంట్స్ అనమాట. ఏదైనా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి మనము ఎక్స్టర్నల్గా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ వేరింగ్ క్లీన్ క్లాత్స్ అనమాట. సో ఏదైనా బట్టలు ఉంటాయో ఆ బట్టలని మనం క్లీన్గా ఉన్నటువంటి బట్టలు వేసుకోవడానికి మనము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ హెయిర్ కేర్ టిప్స్ అనమాట. సో ఈ జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ జుట్టు అనేది అందం ఇస్తూ ఉంటుంది. సో దానికి ఏంటంటే రెగ్యులర్గా వచ్చేసి షాంపూయింగ్ చేయాలి అండ్ కండిషనింగ్ లాంటివి వాడుతూ ఉండాలి. అలాగే వచ్చేసి బ్రషింగ్ లేకపోతే కాంబింగ్ అంటే బాగా నీట్గా దువ్వుకోవాలి. అలాగే ఎటువంటి సూటబుల్ హెయిర్ స్టైల్ అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో హెయిర్ స్టైల్ కూడా మనకు మన ఎడ్యుకేషన్కి మ్యాటర్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఎక్సెసివ్ హీట్ అనేది స్టైల్ అనేది అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట మనం. సో అప్పుడు మన హెయిర్ అనేది మనం భద్రంగా పెట్టుకోగలం. నెక్స్ట్ స్కిన్ కేర్ రొటీన్లో వచ్చేటప్పటికి, సో మనము ఫేస్ వచ్చేసి రోజుకి 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మాయిశ్చరైజింగ్గా ఉండాలి. సన్ స్క్రీన్ అనేది ఎటువంటిది తగ్గించుకొని ఉండాలన్నమాట. ఎక్కువ ఎండలో తిరగకూడదు. అలాగే మేనేజింగ్ యాసిడ్ అండ్ ఆయిలీ స్కిన్స్ లాంటివి కూడా మనం వాడాలి. అలాగే డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, రోజు వాటర్ అనేది చాలా తాగాలన్నమాట. సో పిల్లలు ఎడ్యుకేషన్లో పడిపోయి ఆటల్లో పడిపోయి సరిగా వాటర్ తాగరు. సో వాటర్ అనేది నీట్గా బాగా తాగాలి. అలాగే డ్రెస్సింగ్ వేల్ అనమాట. మనం వేసుకునే డ్రెస్ నీట్గా క్లీన్గా ఉండాలన్నమాట. సో డ్రెస్సింగ్ వేల్ వచ్చేసి వేరింగ్ క్లీన్ అండ్ వెల్ ఫిటెడ్ క్లాస్, చూసింగ్ అప్రోప్రియేట్ అవుట్ఫిట్స్ ఫర్ అకేషన్స్. సో అకేషన్ దగ్గర మనం బట్టలు లాంటివి వేసుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చి మెయింటైనింగ్ ఫుట్వేర్ హైజీన్ అనమాట. సో ఒక మనిషిని చూస్తా అంటే కన్నా ఫస్ట్ శరీరం అంతాతో పాటు కాళ్ళని చూస్తారనమాట. కాళ్ళలో మనం ఎటువంటి చెప్పులు లేదా బట్టలు, షూస్ కానీ చెప్పులు కానీ ఏం వేసుకున్నా అనేది చూస్తారు. దాన్ని బట్టి కూడా మనకి ఇది ఉంటుంది. నెక్స్ట్ నెయిల్స్ అండ్ హ్యాండ్ కేర్ అనమాట. సో నెయిల్స్ అనేటువంటివి కూడా మనకు శుద్ధంగా ఉండాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. కీపింగ్ నెయిల్స్ ట్రిమ్డ్ అంటే క్లీన్గా ఉండాలి.
అవాయిడింగ్ నెయిల్ బిచ్చింగ్ అంటే ఇట్లా గోళ్ళను కొరకడం లాంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల వచ్చేసి క్రిమి కీటకాలు అవి బ్యాక్టీరియా అంతా పొట్టలోకి పోయేసి మనకు పొట్ట నొప్పి లాంటివి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో యూజింగ్ హ్యాండ్ క్రీమ్స్ ఫర్ సాఫ్ట్ హ్యాండ్స్ అన్నమాట. సో క్రీమ్స్ అనేటువంటివి యూజ్ చేయాలన్నమాట మనకి కొంచెం సాఫ్ట్గా ఉండడం కోసం అనేసి. నెక్స్ట్ గుడ్ పోస్చర్ అండ్ బాడీ లాంగ్వేజ్. సో మనం ఏదైనా కూడా ఒకటి చదువుకున్నప్పుడు కానీ, అన్నం తినేటప్పుడు కానీ, లేకపోతే ఆడుకునేటప్పుడు కానీ కొంచెం పోస్చర్స్ అనేటువంటి మంచిగా ఉండాలి. స్టాండింగ్ అంటే సిట్టింగ్ కరెక్ట్గా కూర్చోవాలి. మెయింటైనింగ్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ ఎందుకు మెయింటైన్ చేయాలంటే అయినా మన ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం కోసం ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో కొంతమంది ఇట్లా పైకి చూడడము, కింద చూడడము, ఆ పక్క చూడ ఈ పక్క చూడ అట్లా చూసి మాట్లాడుతూ ఉంటారు. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ ప్రాక్టీస్ అనమాట. అండ్ స్మైలింగ్ అండ్ గ్రీటింగ్ పీపుల్ పొలైట్లీ అనమాట. సో మన ఎదురుగా వచ్చే వాళ్ళు ఎవరైనా కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. సో వీళ్ళందరితో కూడా ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళకి విష్ చేస్తూ ఉండాలి అనమాట. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అనేసి. నెక్స్ట్ సోషల్ ఎటిక్వెట్స్ అండ్ గ్రూమింగ్ కూడా బాగుండాలన్నమాట. సో స్పీకింగ్ పొలైట్లీ అండ్ క్లియర్లీగా మాట్లాడాలి. ఏమైనా మాట్లాడినా కూడా మనం పద్ధతిగా ఒక నీట్గా మాట్లాడాలి. అంటే క్లియర్గా ఉండాలి. మనం మాట్లాడే మాట స్పష్టంగా ఉండాలన్నమాట. ఎదుటి వాళ్ళకి మనం చెప్పేది అర్థం కావాలి. అర్థం కాకపోతే అయినా దానికి ఇంకొక అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వచ్చేసి యూజింగ్ గుడ్ మేనర్స్ అనమాట. గుడ్ మేనర్స్ అంటే మంచి ప్రవర్తన కలిగి అనేది ఉండాలన్నమాట సొసైటీలో ఉండేటప్పుడు. సో క్లాస్లో ఉన్న సహచరుల విద్యార్థులతో మాట్లాడడం కానీ, వాళ్ళతో ఏదైనా కూడా చదువుకోవడంలో కానీ, ఆటలాడడంలో కానీ అన్నిటి కూడా కొంచెం మంచి మేనర్స్ కలిగి ఉండాలి. బీయింగ్ అవేర్ ఆఫ్ పర్సనల్ స్పేస్ అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. పర్సనల్ స్పేస్ అనేది ఇవ్వాలి ఎవరికి వాళ్ళనమాట. సో ఎవరికి కూడా ఎక్కువ చనువు తీసుకునేసి వాళ్ళకి ఎక్కువ ఇబ్బందికరం లాంటివి కలిగించకూడదు. అండ్ రీక్యాప్ అండ్ ఫైనల్ టిప్స్ వచ్చేటప్పటికి క్విక్ సమ్మరీ ఆఫ్ కీ పాయింట్స్లో ఏమేమి ఉన్నాయనేది మనం దాకా నేర్చుకున్నాయని కూడా ఒకసారి రిమైండ్ చేసుకోవచ్చు. సో ఎట్లా నీట్గా బ్రష్ చేసుకోవడం కానీ, మన హెయిర్ని కాపాడుకోవడం కానీ, స్కిన్ని కాపాడుకోవడం కానీ, అట్లాగే మన షూస్ లాంటివి నీట్గా వేసుకోవడం కావచ్చు, డ్రెస్ సెన్స్ బాగా నీట్గా వాష్ చేసినవి క్లీన్గా ఉన్నట్టు కానీ, బాడీ పోస్చర్స్ గెచెస్ లాంటివి కానీ. సో ఇవన్నీ కూడా మనము నీట్గా పెట్టుకోవాలన్నమాట. అండ్ మోటివేషనల్ కోట్స్ అబౌట్ సెల్ఫ్ కేర్ అనమాట. సో మోటివేషనల్ కోటేషన్స్ ఏమైనా కూడా మనము స్టడీ చేస్తూ ఉండాలి. సో ఎనీ క్వశ్చన్స్ ఉంటాయన్నా కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.